ఒకసారి నుంచి ఒకసారి పెదబాబు ఒకసారి ఆ బుక్ ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి బుక్. నేను అక్కడ ఫోన్ వస్తుంది. ఓకే బాగా అర్థాలు వచ్చినాయి కూడా అదే రకం కొంటున్నారు. పచ్చి కింద అంటే అర్థాలండి ఎండబెట్టినవి కాదు, పచ్చి కింద లేనిది. పచ్చ కింద ఉందని 1350 కోస్తున్నారు. బాగా బుడ్డిగా కోసి ఎత్తుకెళ్ళి కూడా అదే రకం కోస్తున్నారు. అలా అయిపోయింది, చాలా దారుణం. ఇప్పుడు కూడా మిల్లు కూడా కనీసం 15 బళ్ళు 20 బళ్ళు అట్లా షాక్ అయిపోయి ఉంటాయి. మొన్న వారం రోజులు అయితే మామూలుగా నాకు మామూలు ఇబ్బంది కదా. నిన్న మొన్న బాలగడ్డు ఉంటే కింద అట్టకట్టేసి మందం అట్టకట్టేసి 4 రోజులు ఆపారు. 15 బస్తాలు రొట్టు అది ఆపలేడితే వాళ్ళు నా మీద వచ్చేసారు. ఆ మిల్లు మీద అట్టకట్టేసి 4 రోజులు చాలా ఇబ్బంది పెడతారు. మామూలుగా 3-4 రోజులు పడుతుంది రైతులను బట్టి. ఆయనది కూడా నాన్న సార్లో ఏంటి కదా, ఇల్లు కూడా 4 రోజులు మేడం ఆయన ప్రసాద్ గారు లేదా ఓనర్ గారు ఉంటే ఎమ్మెల్యే గారికి కొంచెం అందుబాటులో ఉంటారు. మన పెడ నియోజకవర్గంలో ఉన్న 18 రైస్ మిల్లర్స్ ఎమ్మెల్యే గారంటే కనపడరు. వాళ్ళకి చూద్దాం, కనపడదాడు చేద్దాం. 18 మంది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎమ్మెల్యేని బదలాం చేద్దాం అనుకుంటున్నారా ఏంటో అనేది కూడా చూస్తా. ఈ గూడూరు మండలంలో ఉన్న రైతాంగం దగ్గర రైతుల్ని ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని మీద డబ్బులు సంపాదించుకుని రైతాంగానికి కూడా ఉపయోగపడిన రైస్ మిల్లర్స్ ఏంటో ఆ సంగతి కూడా తెలుస్తా. దీంట్లో మొహమాటం ఏం లేదు. రైతాంగాన్ని ఉపయోగపడినప్పుడు మీ స్వార్థం కోసం, మీ లాభాల కోసం రైతాంగాన్ని ఇబ్బంది పడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని చోట్ల రైస్ మిల్లర్స్ ఒక విధంగా ఉంటే మరి నియోజకవర్గంలో ఒక రకంగా ఉంటుంది. సరే, ఏదేమైనా అనుకున్న టయానికి 9 రోజులు లేటుగా ఈ రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడంతో పాటు దాంతోపాటుగా ఈ రోజున ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మీద మినము విత్తనాలు 90 కేజీకి 98 రూపాయల చొప్పున ప్రభుత్వం రాయితీ ఇచ్చే మినుములను కూడా ఈ రోజున ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. ఈ మండలానికి 70 క్వింటాలు మినుములు వచ్చినాయి. రైతాంగం కావాలంటే ఇంకెంత కావాలన్న మినుములు తీసుకొచ్చి ఇవ్వడానికి స్థానిక ఎమ్మెల్యే కాయిది కృష్ణప్రసాద్ గారు, ప్రభుత్వం అంతా కూడా సిద్ధంగా ఉంది, అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన వ్యవసాయ అధికారులని అడిగి తెలుసుకుంటే బీపీటీకి సంబంధించి గ్రేడ్ 1 సంబంధించి కూడా జరిగింది. అలాగే మొత్తకొచ్చి 3 ఎకరాల 18 సెంట్ల నుంచి కూడా మన అధికారులు కూడా చెప్పడం జరిగింది. దయచేసి రేపు పొద్దున కటింగ్ చేసుకునేవాళ్ళు, ధాన్యాలు చేసుకునేవాళ్ళు కూడా మరి రేపు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా మనం ఈ ధాన్యాన్ని నమ్ముకుని ప్రభుత్వం ఇచ్చే రేటుకి మీరందరూ తీసుకోవాల్సిందిగా కోరుతూ, ప్రభుత్వం మరి ముక్కకు సంబంధించి కామన్ రకానికి క్వింటాకి 2300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 75 కేజీలు వచ్చేసరికి 1750 రూపాయలు. అలాగే గ్రేడ్ 1 అంటే బీపీటీకి కానీ ఏదైనా కానీ సంబంధించి 2320 రూపాయలు బీపీటీకి ఏ రకానికి ఇస్తే క్వింటాల్కి 1740 రూపాయలు. టోటల్గా ఏంటంటే ముతక అలాగే సన్నాలు కలిపి అంతా 20 రూపాయలే తేడా, పెద్దగా తేడా ఏం లేదు, 20 రూపాయలే తేడా. మరి ఏదైనా చిన్న ప్రభుత్వ పరంగా, యంత్రాంగం పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా, లేదు మా ధాన్యం కొనుగోలు చేయట్లేదు అన్న అక్కడున్న వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. రైతులు కూడా కొంచెం తేమ శాతాన్ని బట్టి కూడా కొనుగోలు ఉంటాయి. తేమ శాతానికి కూడా మీరు అక్కడ ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మీరు చూసుకోండి. ఇక్కడ స్టాఫ్ ఉంటారు. దీనికి ప్యాడీ సెంటర్కి
ప్రత్యేకంగా కేంద్రం ఈ రోజున అనౌన్స్ చేసి ప్రారంభిస్తే వచ్చినందుకు సంతోషమే. కాబట్టి ఇంకా బిఫోర్ మళ్ళీ మన మండలంలో మళ్ళీ మల్లవల ముందు ఉంటుంది వ్యవసాయానికి. బిఫోర్ వేసేస్తున్నాం విత్తనాలు కానీ ఏదైనా బూడుపు కానీ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. మనకాడ కొద్దిగా వెనకేయాలి విత్తనాలు. నవంబర్ 1 కల్లా వచ్చేస్తున్నాయి. అలా కాకుండా నవంబర్ 20 వచ్చేటికి విత్తనాలు కానీ రైలు కానీ మారాలి. కొద్దిగా లేట్గా వేసుకోవాలి ఇక నుంచి అయినా నువ్వే చెప్తున్నాను నేను. కాబట్టి ఇప్పుడు కానీ స్టార్ట్ చేసిన సంతోషం. కాకపోతే మిల్లర్స్ కానీ కొంచెం దయాదాక్షులు రైతుకి పడ్డ కష్టం ఎవరు పడరు. వాళ్ళు రైతే ఏ ప్రభుత్వం వచ్చి రైతే రాజు కానీ న్యాయం శాస్త్రాలు ఎక్కడను అది ఇప్పుడుకైనా మొదలైన సంతోషం. అది కాబట్టి మా మాట ప్రతిదీ పట్టించుంటాడు స్వామి మన మండల పార్టీ అధ్యక్షుడు. అలాంటి అదృష్టం మనకుంటూ అదృష్టం శరవేగంగా మన మండలం డెవలప్ చేయాలని మన నియోజక దాని తగ్గట్టు మన ఎమ్మెల్యే గారు చూసుకుని చెప్పవసరంలా. ఇప్పుడు అందరూ కలిసి మన రైతులకు న్యాయం చేయండి. పోతే అమ్మ మేడము ఇది అడంగులు నమోదు మల్లవల్లో చాలా ఘోరంగా ఉంది. అది మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే సక్సెస్ చేయగలరు. అవి ఇప్పుడు ఆయన కూడా బాగా ఎంఆర్ఓ ఆయన కూడా సబ్జెక్ట్ ఉందండి. వీఆర్ఓ ఆయన సబ్జెక్ట్ ఉంది, ప్రసాద్కి ఉంది. మీకు చెప్పడం అవసరంలా. మళ్ళా పోలా సమస్య తీర్చి మీరు వెళ్ళండి ఎక్కడైనా. థ్యాంక్ యూ. ఉంటా. నమస్కారం అండి. మిస్సింగ్ డేటాలో ఉన్నాయండి, అది కొంచెం చూడండి. చాలా మంది గొడవ చేస్తున్నారు, అది ఒకటి చేసి పెట్టండి. మాజీ బ్యాంక్ అధ్యక్షులు కొండలు గారు. కేంద్రం ద్వారా వచ్చినప్పుడు జీపీఎస్ వెహికల్స్ మనం ఏంటంటే మల్లవల్లు మన పిఎస్ఏఎస్ సెక్రటరీ గారు గణేష్ గారు చాలా ఉత్సాహంగా చాలా అంకిత భావంతో ఎక్కువ మన వెహికల్స్కి జీపీఎస్ చేయించారు. ఇదే మేము గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ఇది ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళంతా జీపీఎస్ వెహికల్స్ రెడీగా ఉంచుకోవాలి. ఏంటంటే మన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాక ధాన్యం కొన్నాక అది జీపీఎస్ ద్వారా వెళ్తేనే మనకి ప్రయోజనం ఉంటుంది, దానికి ఫలితం దక్కుద్ది మనకి. కాబట్టి రైతులందరూ సహకరించి మన మల్లవల్లు పిఎస్సి సెక్రటరీ గారికి అభినందనలు చెప్పవలసింది. తర్వాత మంచి కార్యక్రమం నిర్వహించి మనందరికీ కూడా సార్ పెద్ద మనసు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ విషయంలో మన కోఆపరేటివ్ బ్యాంక్ స్టాఫ్ కానీ మన ఆర్కిబై స్టాఫ్ కానీ బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది రైతులకి. ఎనీ టైమ్ ట్రక్ షీట్ కానీ మా సెక్రటరీ ఆధ్వర్యంలో మా ఈ స్టాఫ్ కానీ మంచి కోఆపరేషన్ వాస్తు మాట్లాడుకోవాలమ్మా. డిపార్ట్మెంట్ ఎనీ టైమ్ నైట్ టైం కూడా ఇచ్చారు, ట్రక్ షీట్లు ఇచ్చారండి వాళ్ళు. ఎలాంటి ప్రాసెస్ నడుస్తుందో ఇప్పుడు వరకు ఏవో గారు పెద్దలందరూ చెప్పారు. ఇక్కడ పీపీసీ స్టాఫ్ని అలర్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. పీపీసీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అలాగే సెక్రటరీ గారు, విఏఏ, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీది చాలా పెద్ద గ్రామం, మీ దగ్గర 5,000 ఎకరం సాగు ఉంది. 5,000 ఎకరానికి సంబంధించిన రైతులు మీ దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రతిరోజు వచ్చిన ప్రతి రైతుని మీరు పర్సనల్గా అటెండ్ చేయాలి. ఎవరి దగ్గర కూడా మీరు గట్టిగా మాట్లాడడం కానీ, కసురుకోవడం కానీ, విసుక్కోవడం కానీ చేయొద్దు. అలాగే సంచులు డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి కూడా మీరు అందరూ చాలా చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడు వస్తే మీరు షెడ్యూల్ చేసుకుంటారు, ఎప్పుడు వస్తే మీరు రాసుకుంటారు, ఎన్ని రోజులు ముందు వచ్చి మీ దగ్గరికి సంచులు కావాలి అని చెప్పి వెళ్ళాలి అనేది మీరు ఇప్పుడు చెప్పాలి. చెప్పండి ఒకసారి. ఎవరు తీసుకుంటున్నారు సంచులు ఎవరు రాసుకుంటారు? మీరు చెప్పండి అమ్మ. మీ దగ్గరికి ఎన్ని రోజుల ముందు వచ్చి మాకు కోత ఎప్పుడు ఉందని చెప్పాలి, ఎన్ని సంచులు కావాలని చెప్పాలి. అంటే ఒక 2-3 రోజుల ముందుగానే కోత కోసేటప్పుడు వచ్చి చెప్తారు కదా మాకు, మేము ఇట్లా కోస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. వచ్చిన తర్వాత మేము ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదా, అయితే కోసిన తర్వాత అది కోత కోసిన తర్వాత మేము ఇట్లా అమ్ముకోవాలమ్మా అని చెప్పేసి అంటే దాన్ని మాయిచర్ కాదు, నేను రేపు కోస్తున్నానని చెప్పి మీ దగ్గరికి వాళ్ళు వచ్చి సంచులు పట్టుకెళ్ళాలా? 3 రోజుల్లో కోస్తానని చెప్పొచ్చు, ఒకసారి ముందు వచ్చి చెప్పాలి. లేదు మేడం, అది ఎప్పుడైతే రెడీ అయినప్పుడు అప్పుడే సంచులు వచ్చి తీసుకెళ్ళాలి మేడం. మాయిచర్ 17 కటింగ్ అయ్యాక వచ్చి కటింగ్ అయిపోయిన తర్వాత రావాలి మేడం. సో రైతులందరూ గుర్తుపెట్టుకోండి, 2 రోజుల ముందు వచ్చి మీకు ఎన్ని సంచులు కావాలో చెప్పి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఎకరాలు కోస్తున్నాను, 4 ఎకరాలకి ఎన్ని సంచులు అవసరం అవుతాయి?
ఇప్పుడు ఎకరానికి వచ్చేసి 45 కేజీలు అయితే 70 బ్యాగులు తీసుకుంటారు మేడం. అట్లాగే ఎకరానికి 70 బ్యాగులు మేము ఇస్తాం. ఎకరానికి 70 బ్యాగులు ఉన్నారు. ఎకరానికి 70 బ్యాగులు చొప్పున ఒక 2 రోజుల ముందు వచ్చి మాకు ఇన్ని బ్యాగులు అవసరం అవుతాయని చెప్పాడు. కోత అయిన తర్వాత ఫలానా రోజు ఉదయం మేము కోతకు వస్తాము, మధ్యాహ్నానికి వస్తాము అని చెప్పుకుని వెళ్ళాలి. కోత అయిన తర్వాత వస్తే సంచులు ఇస్తాము. మీరు వచ్చిన రైతులకి రిజిస్టర్ పెట్టుకోవాలి. రిజిస్టర్లో వరుస నంబర్ ప్రకారం రైతుల పేర్లు రాసుకోవాలి. ఎవరికి కూడా ముందుగా అంటే నేను ఒక 10 రోజుల్లో కోతకు వస్తాను, నాకు 400 సంచులు ఇచ్చేయండి, నాకు 1000 సంచులు ఇచ్చేయండి అని ఎవరు అడిగినా సరే మేము ఇవ్వకూడదు. ఓకేనా? అలాగే రైతులందరికీ కూడా ఓపికగా సమాధానం చెప్పాలి. సంచులు అడిగినప్పుడు పలానా రోజులు రండి, ఇలా కోత అయిన తర్వాత రండి, మేము సంచులు ఇస్తామని చెప్పాలి. ఓకేనా? మీ దగ్గర ఉన్న లాట్లో అన్ని మంచి సంచులే ఉన్నాయా? పాడైపోయిన సంచులు? పాడైపోయి కూడా ఉన్నాయి మేడం. పాడైపోయిన సంచులు లెక్క తీసేసి మరి మంచి సంచులు లెక్క రాసుకున్నారా? రాసుకున్నారు మేడం. చెప్పే మేడం ఎంత పాడైపోయి పక్కకు పెట్టేసి మంచి సంచులు లెక్క రాసుకున్నారు. జనాలందరికీ మంచి సంచులే ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా రైతులు కూడా మీరు తీసుకునేటప్పుడు ఇక్కడే సంచి బాగుందో లేదో చెక్ చేసుకొని తీసుకోండి. 200 సంచులు చూసుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయిన సంచులు ఇచ్చారు అనుకోకుండా ఇక్కడే మీకు ఇచ్చిన సంచులన్నీ బాగున్నాయి. ఓకే ఓకే ఒకసారి ఓకే సార్. భాస్వరం కూడా వేయాలి, అంటే సల్ఫర్ వేయాలి. ఓకే కామెంట్ చేస్తాను. అంటే వెళ్ళండి సెకండ్ అంటే వెళ్తాను. మీ బియ్య వస్తువులు ఉంటున్నావు గణేష్ గారు. రైతు రైతు ఒక రైతు ఒకసారి సామె గారు ఇటు చూడండి అయ్యా ఒకసారి. ఓకే ఓకే సీను కొట్టు తీసాను అయితే.